భయంకరమైన ఉరుములు, మెరుపులు, గాలి, బీభత్సమైన గాలి. అసలు నోటికొచ్చే మూమెంట్లో ఈ రూపకంగా జరిగితే మేము ఏ వలన బతకాలా, ఏ వలన లేదు సార్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాల కారణంగా పండ్ల తోటలన్నీ పూర్తిగా నేలకొరిగినటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే రైతులంతా కూడా దాదాపు లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి పంటలు వేసినప్పటికీ ఈ ఈదురుగాలుల కారణంగా పంటలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. చేతికొచ్చినటువంటి పంట ఈ అకాల వర్షాల కారణంగా పూర్తిగా ధ్వంసం అవడంతో రైతులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కొంతమంది రైతులు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము 2 ఎకరాలు నేరేడు నాటినాము సార్. 3 ఎకరాలు మామిడి తోట నాటినాము. ఇప్పుడు గాలి రావడం ఇది 3వ ఇడత. నిన్న భయంకరమైన ఉరుములు, మెరుపులు, గాలి, బీభత్సమైన గాలి. దాంట్లో భాగంగా మన నేరేడు చెట్లు, జామ చెట్లు, మామిడి చెట్లు కన్నెగా నేలమట్టమై కన్నెగా ఇరిగిపడి అసలు నోటికొచ్చే మూమెంట్లో ఈ రూపకంగా జరిగితే మేము ఏ వలన బతకాలా, ఏ వలన లేదు సార్. కాబట్టి మమ్మల్ని గవర్నమెంట్ ప్రభుత్వం మమ్మల్ని దీని మీద చర్య తీసుకొని, ఇంకా గత రైతులు ఉన్నారు, అందరం ఇక్కడ చాలా మంది దెబ్బతిన్నాము. మమ్మల్ని ఆదుకుంటే అంతకన్నా నష్టం బాగా జరిగింది. దాదాపు అంటే ఒక 5 లక్షల పైన జరిగింటుంది సార్ మాకు నష్టము. చూడండి సార్ ఇట్లా ఇట్లా జరిగితే నోటికాడికి ఒక 20 రోజులు నెల ఉంటే ఇంకా ఇది మాకు నోటికొచ్చేది పోయింది కన్నెగా. దాంట్లో భాగంగా మొత్తం మామిడికాయలు కూడా కన్నెగా ధ్వంసం అయిపోయినాయి. కొమ్మలు ఇరిగిపోయినాయి, మామిడి చెట్లు ఇరిగిపోయినాయి, అన్నీ అసలు నాకు అవసరాలు పడుతున్నాము. రాత్రి నుండి నిన్నటువంటి అల్లాడుతున్నాం పిల్లల తల్లడము. దీని మీద మాకు ప్రభుత్వం ఆదుకుంటే మాకు ఎంతో అంత సాయం చేస్తే బాగుంటుంది సార్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత రైతులు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, ముఖ్యంగా మీరు ఏం పంట వేసినారు, ఎంత పెట్టుబడి పెట్టి ఎన్ని ఎకరాల పంటను సాగు చేస్తా ఉన్నారు? సార్ మేము సార్ 1 ఎకరా నేరేడు నాటినాను, 1 ఎకరా మామిడి నాటినాను సార్. నేను మామిడి నాటినాను. 3 మాటలు ఇప్పుడు గాలిలు, వర్షాలు అసలు బ్రహ్మాండం బీభత్సంగా వచ్చి ఉరుములు మెరుపులకు వచ్చి నిన్న చాలా భీకరంగా వచ్చి సార్ కన్నా మామిడి నేరేడి కన్నా రాలిపోయినవి. మేము 3 లక్షలన్నర పెట్టుబడి పెట్టినాను. దీని మీద మీరు ఏం చేస్తారో గవర్నమెంట్ సార్ మీరు మాకు చర్య తీసుకొని మాకు ఎంతో సాయం చేస్తే మాకు దీని మీద ఆధారపడి సార్. మాకు ఎక్కడ పొలాలు లేవు, ఏం లేవు, పిల్లల తల్లం దీని మీద చేసుకుంటున్నాము. పెట్టుబడులు చేసి అసలు మాకు చాలా అజార్గా ఉంది సార్ మాకు. మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు? మీకు ఎంత నష్టం వాటిల్లింది? గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయక చర్యలు కావాలనుకుంటున్నారు? గవర్నమెంట్ ఉంటే మాకు మామిడి నేరేడి మాకు ఎంతో సాయం చేస్తే మాకు మేలు అనుకుంటాం సార్ మేము. ఎందుకంటే దీని మీద మాకు ఇది ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా రైతులంతా కూడా తీవ్రంగా నష్టం పోయారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి అప్పులు తెచ్చి మరీ పంటలు సాగు చేస్తే అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పంటలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రభుత్వం కనుక మమ్మల్ని ఆదుకోకపోతే మేము కుటుంబంతో సహా అప్పుల కూబులో ఇరుక్కుపోయి రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కూడా రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది.